రాష్ట్ర కొత్త పోలీస్ డైరెక్టర్ జనరల్ గా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న సాంబశివరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు రహదారి రవాణా సంస్థ ఎండీగా ఉన్న ఆయన్ను డీజీపీగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మనతో పాటు సాంబశివరావు గారు ఉన్నారు. మరి ఆయన కొత్త బాధ్యతలు ఎలా నిర్వహించబోతున్నారు, ఆయన బాధ్యతలు ఎలా చేపట్టబోతున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు ఈటీవీ తరపున అభినందనలు, కొత్త బాధ్యతలు. సో ముందుగా మీ ప్రాధాన్యాలు ఏంటి? నా మీద నమ్మకం ఉంచి ఈ పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా సిటిజన్స్కి అన్ని విధాల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ సర్వీస్ అయినా సరే వీ విల్ డెలివర్ బెటర్ అనేటువంటి దృక్పథంతో ముందుకు పోదామని చూస్తున్నాం. బాధ్యతలు చేపట్టిన వెంటనే కృష్ణా పుష్కరాల రూపంలో మేము ఒక పెద్ద బాధ్యత రాబోతుంది. ఒక దాదాపు కోట్లాది మంది వచ్చేటువంటి మహాక్రతువు. సో దాన్ని ఎలా సమర్థంగా మీరు ఓవర్కమ్ కాబోతున్నారు? ఇప్పుడు లాస్ట్ టైం గత సంవత్సరం మనకి రాజమండ్రిలో నేను ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు, మేము కూడా అక్కడే ఉన్నాం. చూసాం ఏంటి జరుగుతుంది, ఎలా చేయాలని చెప్పని. ఆ అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా ముఖ్యంగా రాజమండ్రికి విజయవాడకి తేడా ఏంటంటే మనకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడలో కొంచెం తక్కువగా ఉంది, వేరే ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడలో చాలా ఎక్కువ. సో అందుకని ఏంటంటే మెయిన్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రద్దీ ఎక్కువైనప్పటికీ కూడా ఏమీ ఇబ్బంది జరగకుండా వచ్చినటువంటి పుష్కర యాత్రులకి ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు, మంచి సెక్యూరిటీస్ అన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళని పంపించగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. దానికి సంబంధించి అద్భుతమైనటువంటి కమాండ్ సెంటర్ కూడా ఒకటి తయారు చేస్తున్నారు. 18 కోట్ల వ్యయంతో ప్రస్తుత డీజీపీ జయరాముడు గారు కూడా అప్పుడు చొరవ తీసుకొని ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ కమాండ్ సెంటర్ విజిట్ చేస్తామని చెప్పని ఈ మధ్య మాకు ఆదేశాలు ఇవ్వటం, మేము దాని తదనుగుణంగా మేము దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాదాపు 1300 నుంచి 1200 సీసీటీవీ కెమెరాస్ విజయవాడ నగరంలో ప్రతి ఏరియాని కూడా క్యాప్చర్ చేస్తుంటాయి. వాటి నుంచి డేటా అనలిటిక్స్ కూడా చేస్తున్నాం. అంటే పిక్చర్ని బట్టి ఇక్కడ జనం ఎంతమంది ఉన్నారు, యాత్రికులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఏమైనా క్రౌడ్ డెన్సిటీ ఏమన్నా అది స్టాంపీడ్ సిచ్యువేషన్కి దారితీస్తుందా అనేటువంటిది. అదేవిధంగా అనుభవజ్ఞమైనటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. సో వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు, సో వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ ఆలోచనలు ఏంటి? ముఖ్యంగా మనకి చాలా డిపార్ట్మెంట్స్ విజయవాడ నుంచి పనిచేయాలని చెప్పని ఆదేశాలు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు కొంతవరకే షిఫ్ట్ అయింది. సో పూర్తిగా షిఫ్ట్ కాలేదు కాబట్టి ఒక 3 to 4 months టైంలో ఒక ఇక్కడ డీజీపీ ఆఫీసు దగ్గరలో ఉన్నటువంటి విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఏదైనా అనువైన ప్రాంతాన్ని తీసుకొని అక్కడికి మార్చాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలీస్ స్టేషన్స్, జనరల్గా పోలీస్ స్టేషన్స్ ఇవాళనే ఎఫ్ఎస్ఎల్ కూడా ఒక 150 crores తోటి ప్రారంభించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత చాలా మౌలిక వసతులు కావాల్సి వచ్చినాయి. అందులో ఇప్పుడున్న డీజీపీ గారు చాలా చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయారు. దాన్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా లేనివి ఏ విధంగా త్వరగా మనం ముందుకు తీసుకురావాలనేటువంటిది కూడా రెండో ఫేజ్ అనమాట. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నేరాల నియంత్రణ సంబంధించి మీ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? ఒక సింగిల్ క్లిక్తో ఏం కావాలో సమాధానం రావాలి సిటిజన్కి. నాకు ఈ కేసు పరిణామం ఎలా ఉంది, ఇవాళ నేను ఎందుకు నా మీద ఈ చలాన్ వేశారు, నేను ఎంత కట్టాలి ఏమిటి. అదేవిధంగా ఒక రిపీట్ అఫెండర్ కనుకుంటే ఎంవి యాక్ట్ వైలేట్ చేస్తూ మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాళ్ళందరూ కలిసి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయాల మీద టెక్నాలజీ కెన్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ మేక్ పీపుల్ హ్యాపీ. యాక్చువల్లీ మనం ఏపీఎస్ఆర్టీసీలో చిన్న ఇంటర్వెన్షన్స్ చేస్తేనే హ్యాపీగా ఉన్నారు. సో పోలీసులో కూడా ఇంత పెద్ద ఎత్తున సిటిజన్స్ పోలీస్ స్టేషన్ రాకపోయినప్పటికి కూడా ఐ వాంట్ మై పోలీస్ స్టేషన్స్ 800+ పోలీస్ స్టేషన్స్ టు బీ వెరీ ఫ్రెండ్లీ టు ది జనరల్ పబ్లిక్. And they should feel every man who comes to the police station, we want them to go out with a smile that the justice has been done here. And సమస్య వచ్చిందిగా చెప్తున్నాను. అంటే కొంత మూలాలు అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి నక్సలైట్ సంబంధించి. అలాగే కొత్తగా ఉగ్రవాద మూలాలు కూడా అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. సో వాటి నియంత్రణలో మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? See, when we were young officers, we had faced all those problems. So law is there and the professional competence is there. We have some specialist forces are there.
వీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ వీ కెన్ కంట్రోల్ ద మూమెంట్, నాట్ ఎ ప్రాబ్లం. రాష్ట్రంలో ప్రజలకు పోలీస్ స్టేషన్లను పోలీసింగ్ను దగ్గర చేసే విధంగా తన పాలనా వ్యవహారాలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నేరాల నియంత్రణలో ముందంజలో ఉంటాము, అలాగే నేరగాళ్ల పట్ల కూడా వైఖరి కఠినంగానే ఉండబోతుందని చెప్పి ఆయన డీజీపీ సాంబశివరావు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.